ఎర్రగా అయిపోయింది నా కల్లా. హాస్పిటల్కి పోదాం. నువ్వు నిన్ననే చెప్పుంటే నిన్ననే అది చేసుకునే వాళ్ళం. నిన్నేమో మాకు అంత నొప్పి ఇలా నాకు. అదే బిజినెస్ మ్యాన్ అనుకుంటే లక్షణాలు హరి అయ్యరా అంతే. ఇంకా కానీ అయిపోయిందిలే, బిజినెస్ స్టార్ట్ చేసేస్తావులే. కలమి అమ్మని మంట పుట్టి సరసాలు నీళ్ళు కాడతాయిట. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే టైం వచ్చి 10:20 వస్తుంది మామ. చాలా లేట్ అయిపోయింది, చాలా లేట్గా లేసాము. 7:30కి అలారం పెట్టుకుంటే అది ఆపేసి పడుకున్నాను అనమాట. లేట్ చూసేసరికి టైం వచ్చి 9 అయిపోయింది. సో నిద్ర అయితే ఫుల్ అయిపోయింది, కాకపోతే సైడ్కి వెళ్ళడానికి లేట్ అయిపోయింది అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ అండ్ ఆరెంజ్ జ్యూస్ అనమాట. మయోనీస్ సాస్ వేసి ఇచ్చారా పైన, బాగుంది. చలవుల్లా బాగా హరి రెడీయా? పదల్లో చూద్దాం మామ ఈరోజు అంతా ఏం జరిగింది, ఏం కథ అని. టాపిక్ ఏమైనా కానీ వీడియో మాత్రం లాస్ట్ చూసేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. నిన్న మొన్నంతా బాగుండింది మామ. ఈరోజు ఎండ భయంకరంగా ఉంది అసలుకి. 12-13 కిలోమీటర్లకు మామ 600 అడిగారు అనమాట. ఫుల్గా బేరం ఆడితే 50 రూపాయలు తగ్గించారు, 550 తగ్గొట్టాం. ప్రాబ్లం అదే అనమాట, ఎందుకంటే సోలార్ సెట్స్ అన్ని లోపల ఉంటాయి, హైవే మీద అసలు ఉండదు, అందుకని బస్ సర్వీస్ అసలు ఉండదు అనమాట. సో అందుకని ఇట్లాంటి ఆటోలనే నమ్ముకోవాలన్నమాట, సైట్ వరకు వెళ్తారు కాబట్టి. ఆటో కూడా 10-15 మంది పట్టేస్తారు, అందులో వెనక్కు ఉందన్నమాట. ఇక్కడ కూడా కూర్చోవచ్చు, నలుగురు ఇక్కడ 8 మంది, ఆడకు ముగ్గురు, నలుగురు కూర్చోవచ్చు. 12 మంది, అక్కడికి 2 ముగ్గురు ఈజీగా. ఇప్పుడే వచ్చేసాం మా సైట్ కి, మీకు సైట్ చూపిస్తా చూడండి. చూసారా, ఇంకా ఇన్స్టాలేషన్ జరుగుతున్నది అనమాట. ఇంకా మోడల్స్ కూడా ఓపెన్ చేయలేదు, ఇంకా మోడల్స్ వస్తాయి. ఇంకా వాళ్ళు ప్లాంట్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇటు పక్క స్టార్ట్ చేసినట్టున్నారు ఎవరు హరి? కానీ సెట్ చేసినట్టున్నారు. రోడ్డు చూడండి ఎట్టుంది అసలుకి. ఎత్తుకోరా హరి, దాన్ని పోద్ది. పోదులే, నా బ్యాగ్ రాది. నీదే లేరా బ్యాగ్? ఎత్తుకోమనే. చూడు ఎంత స్మూత్ గా వెళ్తుందా. స్మూత్ అంట. ఈ ప్లాంట్ స్టార్ట్ చేశారు హరి, ఇంకా వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నారు. అదే సో మామ ఇప్పుడే వర్క్ అయిపోయింది అనమాట. టైం వచ్చి 12:30 వస్తుంది. 1 అవర్లో అయింది కరెక్ట్గా. 1 అవర్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఆటో మాట్లాడాం మళ్ళీ. ఇక్కడ నుంచి హైవే దగ్గరికి వరకే ఒక 6-7 కిలోమీటర్స్ ఉంది, దానికి 300 తీసుకుంటారంట. అది కామన్ ప్రైస్ అంటే ఇక్కడ. సో ఇంకేం చేయలేము, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఈరోజు వెళ్ళిపోదాం హరి, వెళ్ళిపోదామా బెస్ట్ మామ. ఎందుకంటే తిరుచికి వెళ్ళాలి, తిరుచిరాపల్లికి. ఏమైంది హరి బాబు? పట్టిందే అదే అర్థం కాదు నాకు. తిరుగు సరిగ్గా చూపి. ఎర్రగా అయిపోయింది నా కల్లా. హాస్పిటల్కి పోదాం. అటు చూడు, అబ్బా పోవాల్సింది హాస్పిటల్. గుల్ల కూడా వచ్చింది ఇక్కడ. కంటి లోపల నొప్పి లేదు, కంటి లైట్ గా. ఇప్పుడు మోసం నొప్పి వేస్తుంది. సో ఇప్పుడు ప్లాన్ చేంజ్ మామ, వీడిని హాస్పిటల్లో చూపించి తర్వాత ప్లాన్ చేద్దాం. టైం ఉంటే తిరిచికి, లేదంటే ఇక్కడ ఉండిపోతాం. ఏమో బాగా పెయిన్ ఉంది కల్లా. ఈరోజు ఎక్కువ కొద్దిగా. 2 రోజుల నుంచి ఉందా నీకు అది ఎర్రగా? 2 రోజుల నుంచి ఉంది, కానీ అదేమన్నా మామూలుగా ఏమైనా వచ్చినా అనుకున్నా. వేడి కానీ ఈ రోజు ఏంటంటే సింపుల్ లాగా వచ్చేయండి పైన. ఫస్ట్ అది బ్యాక్టీరియా దాని వల్ల వచ్చింది అన్నాడు. ఎవరు? మీ నెల్లూరులో మెడికల్ షాప్ అయినా? మెడికల్ షాప్ ఒక 2 రోజులు యూజ్ చేసి తగ్గకపోతే అప్పుడు వెళ్ళమన్నాడా? బాధపడబాకరి, దిగి జిగరదాన్ని ఇప్పిస్తాను నీకు. వద్దురా ఆయన. ఇప్పుడే వచ్చామన్నమాట హోటల్కి. ఇంకెళ్ళి బ్యాగ్ పెట్టేసి అండ్ ఒకసారి షూస్ ఇప్పేసి అప్పుడు వెళ్దాం తినడానికి. అలా ఏంటంటే బిర్యానీ మళ్ళీ ఏదో తిన్నాం కదా. వాసింది మా కన్ను కానీ. సరేపా మెడికల్ షాప్ లో తీసుకుందాం. నువ్వు నిన్ననే చెప్పుంటే నిన్ననే అది చేసుకునే వాళ్ళం. నిన్నేమో మాకు అంత నొప్పి ఇలా నాకు, అందువల్ల ఈ బాడీ తగ్గి కూడా పోయి ఉండేది. ఈ ఐ డ్రాప్ ఇచ్చారు మా ఏంద్రిదే, మొక్సీ ఫిసియానా, నెల్లూరు వాళ్ళు చెప్పింది. పని చేస్తుందంటావు ఇది? ఈ రోజు రేపు చూడు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఏమన్నా అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి ఏమన్నాడు. మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం రాత్రి రేపు పొద్దున వస్తాం కదా. పెయిన్ తగ్గిందంటే ఓకే, లేదంటే హాస్పిటల్ బాబు, లేదంటే సో ఇది మామ రెస్టారెంట్. ఇది మన సైడ్ డాబాలు చూసాం, కనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. వేడిగా ఉంటుంది అనుకున్నాను కానీ మామ చాలా చల్లగా ఉంది అనమాట. వీటి వల్ల చాలా బాగుంది అసలు అంబియన్స్. ఎరా బాగుందా? ఎవరు ఫోనా? ఇంటి వాళ్ళ 65 బిర్యానీ మామ. ఇది వేసుకో, వేసుకుని మామ నీకు ఎంత కావాలో.
ఎట్లా సగం సగం తినేదే డైటింగ్ లో ఉన్నాయి కదా మనం. చెప్పలేదా రామకృష్ణ? సారీ కరెక్ట్ మర్చిపోయాను. ఇది బంద బలం కదా మామ, వెరైటీగా గ్రేవీతో పాటు వచ్చింది. మధుర స్పెషల్. అవునరా, నిన్న తిన్న బిర్యానీ కంటే ఇదే బాగుంది. ఫ్లేవర్ ఉంది, మంచి ఫ్లేవర్ ఉంది. సూపర్, ట్రై చేద్దాం ఆగా. అవుతుంది చూడటం టేస్ట్. కారం ఉన్నాడు కదా, అంత కారం లేదు, యావరేజ్ టేస్ట్ బాగానే ఉంది. గ్రేవీని బిర్యానీలో కలుపుకొని తింటే మామ సూపర్ ఉంది అన్నమాట టేస్ట్ అసలు. చాలా తిన్నాం కదా, తక్కువ చూసావా? అదే చూసావా, 650. ఇంత మసాలా తాగాక మామ మజ్జిగ లేకపోతే వాళ్ళ కష్టం. అక్కడ మజ్జిగ చాలా చీప్ గా దొరికేస్తుంది అనమాట. అరే ఎరగడ్డ వేస్తుందా రండి, నార్మల్ వేరే మోడ్. చూసారా బోర్డా, రెస్పెక్ట్ LGBTQ అంట. తెలుసా LGBTQ అంటే నీకు? అదే ఇప్పుడు చెప్పావు కదా. ఏం చెప్పాను? అదే చెప్పావు లేదా, దాని గురించి ఎందుకు మళ్ళీ. సో మామ మన రెగ్యులర్ స్పాట్కి అయితే వచ్చామన్నమాట. హరికి నచ్చిన టీ షాప్ అంట ఇది. ఫ్యూచర్లో హరి ఇట్లాంటి షాప్ పెట్టేస్తారంట. లాస్ట్ వీడియోస్ చెప్పాను కదా, సో ఇదే షాప్. చెప్పాలి కదా అయ్యా, సీక్రెట్ పెట్టాక చూపిస్తావా? ఫోటోలు తీసుకోరా ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో, నీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుద్ది. హెల్ప్ అవుద్ది కదరా, తీసుకో. ఏమే ఫోటోలే కదా, అదే బిజినెస్ మ్యాన్ అనుకునే లక్షణాలు హరి. అయ్యరా అంతే ఇంకా, కానీ అయిపోయిందిలే బిజినెస్, స్టార్ట్ చేసేస్తావులే అన్నమాట మామ. మన డిన్నర్ ఈరోజు అంతే కదా, ఇంకేం తింటావా? మ్యాంగో షేక్ వితౌట్ షుగర్, డైటింగ్లో ఉన్నాం కదా అందుకే. మధ్యాహ్నం తెచ్చిన డ్రాప్స్ మామ ఇప్పుడు వేసుకుంటున్నాడు అనమాట వీడు. ఒకటి రెండు, అరే ఒకటి పడిపోయిందిరా, ఇంకోటి వేస్తా నాకు. పడిపోయింది అసలు, రెండు పడిపోయి. కలుమి ఇంకోటి కూడా బయటికే వచ్చేసింది. సమ్మని మంట పుట్టి సఫాసాలు నీళ్ళు కాడతాయిట. మంటకుంది, క్లీన్ మంటకుంది. నార్మల్గా అయితే ఈ రోజే తిరిచికి వెళ్ళిపోవాలన్నమాట. కాకపోతే ఇంకా మామకు బాగాలేదు అండ్ ఆల్సో నాకు ఓపిక లేదు, సో అందుకని ఇక్కడ ఉండిపోయాము. రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరేద్దాం. ఒక టిఫిన్ చేసి ఒక 9-9:30 కల్లా బయలుదేరేస్తే తిరుచికి వెళ్ళిపోవచ్చు. తిరుచి లేదా శ్రీరంగం అక్కడ హోటల్ బుక్ చేయించుకొని అక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం రేపంతా. రేపటి వీడియో మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ పెట్టుకోండి. అండ్ దీంతో ఈ వీడియో ఇక్కడ ఆపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బై.